ఈరోజు బందర్లో ఎంత ఘోరమైన పరిస్థితులు వచ్చినాయంటే అంటే ఎలక్షన్ అప్పుడు మీకు ఓట్లు కావాల్సినప్పుడు పక్క పార్టీ అయినా అలా కండవా కప్పుకుంటారు, కూటమని చెప్పి దొంగ నాటకాలు ఆడతారు. కానీ అధికారం వచ్చి సీట్లో కూర్చోగానే మన బుద్ధి మనం చూపించాలన్న విధంగా కుల రవీంద్ర గారి వైఖరి కనపడుతుంది. ఈయన కోసం జనసేన అంటే ఇష్టం ఉన్నా కూడా, ఈయన తెలుగుదేశం వాడైనా కూడా పైన పొత్తు పెట్టుకున్నారనే ఒక నెపంతో ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓటు వేయడం కాదు, వేయించడం కోసం కష్టపడి తిరిగితే ఈరోజు వాళ్ళకి దక్కిన బహుమతి ఇది. నేలమట్టం చేసిన ఇల్లు. ఈ రాక్షసానందం ఎంతవరకు ఉందంటే, నిన్నొచ్చి సెంటరింగ్ డిస్టర్బ్ చేశారు, పిల్లలు కొట్టారు. చాలక వాళ్ళకి ఇంకా ఆనందం చాలక మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ గారు చెప్తాడంట, నాకు నిద్ర పడతలేదయ్యా, కొట్టాల్సిందే మీ ఇల్లు. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అని వీళ్ళని అడిగితే, ఏమంటే గజానికి 5,000 అడిగాడు లంచం. గజానికి 5,000. మేమే కష్టపడి మేము ఎక్కడ పార్టీ కోసం పనిచేయడం కానీ పార్టీ వల్ల లాభపడింది లేదండి. మా సొంత సొమ్ము మేము కష్టపడి మేము ఇల్లు కట్టుండంటే పార్టీకి పనిచేసామనేది కూడా లేకుండా, కనీసం మానవతా దృక్పథం కూడా లేకుండా గజానికి 5,000 లంచం అడిగాడండి. ఇవ్వనన్నందుకు నాకు నిద్ర పడతలేదు, కూల్ చేస్తా. సరే ఇట్లా కూల్ చేస్తున్నాడు కదా అని మేము గెస్ట్ హౌస్ దగ్గర మంత్రి గారు ఉంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే, ఏదైనా మా ఓడి ఈగోకి వచ్చింది కూల్ చేయాల్సిందే అని ఆయన మాట్లాడటం. నిర్దయగా ఒక మంత్రి స్థానంలో ఉండి అతని మనిషి తప్పు చేస్తే అతన్ని సరి చేయాల్సింది పోయి నిర్దయగా కూల్ చేస్తాం, మీరేం చేయలేరు అని మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇంకా అధికారుల విషయంకి వస్తే ఇంత తొత్తులుగా పనిచేయడం నేను ఎప్పుడు చూడలేదండి. ఒక కోర్టు ఆర్డర్కి భయపడేది లేదు, అసలు సొసైటీ ఏమనుకుంటుందని భయపడేది లేదు. ఇక్కడ ఈ ఒక్క ఇల్లే మీకు అడ్డు కనపడిందా? పక్కన ఇల్లు ఏం లేవా? లేదా ఈ ఇల్లు కూల్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్ ఏమైనా కట్టేదలుచుకున్నారా? ఇది ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్? అలాగే చేద్దాం. బందర్లో ఎవరిదాకా ఎందుకు, నీతులు చెప్పిన మంత్రి గారు మార్కెట్లో పెద్ద బిల్డింగ్ కడతాం, దానికి ఉందా ప్లాన్? మరి ఎట్ట కడతాం? బందర్కోటలో భారీగా ఇల్లు కడతాం. మనం ఉండే తక్కువ మంది అయినా చాలా మంది సరిపోవడానికి నీ అంచరు గణం అంతా కూడా ఇంట్లో పడుకునే విధంగా పెద్ద ఇల్లు కడుతున్నావు కదా, దానికి ఉందా ప్లాన్? అలాగే వనజా మెస్ ఎదురుగా మనం ఒక 3 షాపులు వేస్తాం, దానికి ఉందా ప్లాన్? ఎక్కడెక్కడ ఎంతెంత ముట్టింది ప్లాన్ లేని బిల్డింగ్లకి లెక్క చెప్పమంటారా? దాంట్లో డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా. అలాగే ఈ బిల్డింగ్ కొట్టకపోతే నిద్ర పట్టుదనం మంచి అన్నాడు ఇన్ఛార్జ్ గారు. ఆయన ఇల్లు పార్క్ స్థలంలో కదా కట్టి